మొదటి భాగంలో గంగా తన 7 పిల్లలను నీటిలో ముంచి చంపేసింది. కానీ ఆమె అలా ఎందుకు చేసింది? ఆమె రాక్షసి కాదు. నిజం చెప్పాలంటే ఆమె వారిని కాపాడుతుంది. ఆ పిల్లలు నిజానికి అష్టవాసవులు అని పిలువబడే 8 మంది దేవతలు. చాలా కాలం క్రితం వారు ఒక పెద్ద తప్పు చేశారు. వశిష్ఠ మహాముని అనే ఒక శక్తివంతుడైన ఋషికి చెందిన ఒక పవిత్రమైన ఆవును వారు దొంగలించారు. కోపంతో రగిలిపోయిన ఆ ఋషి వారి 8 మందిని భూమిపైన మనుషులుగా పుట్టాలి అని శపించాడు. ఆ భయంకరమైన జీవితం నుంచి తప్పించుకోవడానికి తమకు తల్లిగా మారి పుట్టిన వెంటనే విముక్తి కలిగించమని వారు గంగాదేవిని వేడుకున్నారు. అందుకే ఆమె మొదటి 7 నీటిలో ముంచి చంపేసింది. మరి 8వ బిడ్డ భీష్ముడి పరిస్థితి ఏంటి? నిజానికి ఆ ఆవు దొంగిలించిన వారి ప్రధాన నాయకుడు ఆయన్నే. అది ఎక్కువగా అతని తప్పు కావడం వల్ల భూమిపైన చాలా కాలం కష్టాలతో కూడిన జీవితం గడపాలి అని ఆయనకు శాపం తగిలింది. గంగా ఆ బిడ్డను శాంతను మహారాజు దగ్గర వదిలేసి మాయమైపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మహారాజు మళ్ళీ ప్రేమలో పడతాడు. అది భీష్ముడు ఒక ఊహించని త్యాగం చేసేలా చేస్తుంది. 3వ భాగం కోసం ఫాలో అవ్వండి.